హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు సాన్వితాస్ కిచెన్. ఈరోజు వీడియోలో టిఫిన్ సెంటర్లో చేసే టమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఎప్పుడు రెగ్యులర్గా చేసే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ బోర్ కొట్టినట్లయితే ఇలా టిఫిన్ సెంటర్లో లాగా టమాటా పచ్చడి చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఈ టమాటా చట్నీ ఇడ్లీ, దోశ అది ఇది అనే తేడా లేకుండా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుందండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 టీ స్పూన్ మినపప్పు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ శనగపప్పును తీసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలాగ బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో 3 ఎండుమిర్చి, అలాగే 1 ఇంచు అల్లం ముక్క, 3-4 వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి. మీరు కావాలంటే ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఇలాగ బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్గా సాఫ్ట్ అయ్యాక ఇందులో టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాగా పండిన 3 మీడియం సైజు టమాటాలను తీసుకుంటున్నానండి. ఇలా టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలను యాడ్ చేసుకున్నాక వీటిని ఒకసారి ఫ్రై చేసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మూత తీసి టమాటాలను మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే టిఫిన్ సెంటర్లో చేసే టమాటా చట్నీ రెడీ. ఈ విధంగా టమాటా చట్నీని చేసుకున్నట్లయితే ఎన్నిసార్లు తిన్నా అస్సలు బోర్ కొట్టదండి. ఈ టమాటా చట్నీ ఇడ్లీ, దోశ అన్ని బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్లోనే కాకుండా ఈవెన్ రైస్తో తీసుకున్నా సరే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ రెసిపీ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం సాన్వితాస్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.